దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే మొదటి కారణము సహకారము కొరకు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడే ఇంటి కంటే ఏమండి ఇద్దరుగా కూడి ఉండటం వేరు. అంటే ఎంతవరకు బ్రదర్ విజయరాజు గారు వారు పనిచేస్తున్న ఆ దేశంలో ఒంటరిగా ఉన్నారు. అలాగే రాకడ వాణి గారు ఒంగోలులో ఒంటరిగా ఉన్నారు. ఇద్దరు వేరు ప్లేసెస్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ వర్క్స్, డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది వీళ్ళిద్దరినీ కూడా దేవుడు మరి ఒకరిగా ఏక శరీరముగా దేవుడు చేసినాడు. దేవుడు విడిలాగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడే ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేవుడు వాక్యం రీతిగా శ్రమిస్తుంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ద మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ థింగ్స్. ప్రపంచంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో జరిగే ఏ కార్యక్రమం గురించి పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్పడం లేదు. వివాహ విషయంలో మాత్రమే ఇది అన్ని విషయములలో ఘనమైనది. కనుక విజయరాజు గారికి దేవుడు సహోదరినిచ్చినారు, సహోదరి విజయరాజు గారికి ఇవ్వబడి ఉంటున్నారు ప్రియులరా. కనుక వారిరువురు కూడా వేరువేరుగా ఉంటున్నప్పటికీ వారిరువురును దేవుడు కలిపి ఉన్నాడు. వారిరువురును దేవుడు పరిశుద్ధ వివాహ వ్యవస్థలో జతపరచి ఉన్నాడు. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళికని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళుతున్నాను. బైబిల్ చెప్తుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించు. భార్యలను ప్రేమించాలి. భర్తలు భార్యలను నిష్ఠూర పెట్టకూడదు. అంటే మా విజయరాజు గారు అటువంటి వ్యక్తి కాదండి, కానీ వాక్యం కాబట్టి మీరు చెప్పవలసి వస్తుంది. ఏమనుకోకండి. మా ఇంట్లో ఫోటో పెట్టుకుని అయ్యగారిని పిలిస్తే అయ్యగారు నాకే చెప్తున్నారని ఆయన అనుకోకూడదు. హల్లెలూయ. అట్లా నన్ను ఎప్పుడు పిలవరేమో. కనుక అలాగే సహోదరి భార్యలారా మీ పురుషులకు, మీ యజమానులకు లోబడి ఉండాలి. శారమ్మ తన భర్తను ఏమని పిలిచిందంటే మాస్టర్, నా యజమానుడా. కాబట్టి భార్యలు చాలా సార్లు ఏ పాల్ ఇలారా, ఏ పీటర్ ఇలారా అంటారు. భర్తలు ఎందుకు ప్రేమించడం లేదంటే భార్య లేని వారు సరిగ్గా లేరు. నా యజమానుడు అని పిలిస్తే ఆయన మనసు అంతా, ఆయన ప్రేమ అంతా కూడా భార్యకు ఇస్తాడు. కొన్నిసార్లు భార్యలు ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండుంటారు. అలాంటి సమయంలో వాళ్ళ భర్తకు విధేయులుగా ఉండలేరు. ఇంగ్లాండ్ దేశంలో ఒక రాణి ఉండేవారు. ఆ రాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తుంది. విక్టోరియా అనేటువంటి ఒక రాణి ఆ దేశాన్ని పరిపాలన చేస్తుంది. ఒక రోజున ఆమె మన ఇండియాలో పార్లమెంట్ అంటారు, అక్కడ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చే సమయంలో మరి భర్తను ఆ డోర్ నాక్ చేస్తుంది, భర్తను పిలుస్తుంది. ఆల్బర్ట్ అని పిలుస్తుంది. తన భర్త పేరు ఆల్బర్ట్, ప్రిన్స్ ఆల్బర్ట్. కానీ ఆల్బర్ట్ గారు డోర్ తీయడం లేదు. ఎందుకు డోర్ తీయడం లేదంటే ఆల్బర్ట్ గారు అని పిలవాలి. భర్తను పిలిచేటప్పుడు ఇష్టానుసారంగా పిలిస్తే భర్త ఎలా డోర్ తీస్తాడు? ఆల్బర్ట్ గారికి కొంచెం బీపీ లెగిస్తుంది. ఆవిడికి కోపం వస్తుంది. ఆల్బర్ట్ అని కేకలేస్తుంది. ఎప్పుడైతే అలా కేకలేస్తుందో అక్కడ ఉన్నటువంటి రాణి పరివారము, ఆ సెక్యూరిటీ వాళ్ళందరికీ కొంచెం కంగారు వచ్చింది. ఇప్పుడు ఇంకా టైం లేదు, ఆవిడ మరలా వెళ్ళాలి ఆమె ఆఫీస్కి. చాలా బిజీ షెడ్యూల్. ఆఫ్టర్నూన్ వచ్చింది, మంచి ఎండలో. తలుపు తీయడం లేదు. ఆయన నిద్రపోతున్నాడేమని ఆల్బర్ట్ అని కేకలేస్తుంది. ఎంత షౌట్ చేసిన ఆయన తలుపు తీయడం లేదు. ఈలోపు అసలు అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ వాళ్ళు, పెద్దలైనటువంటి వారు రాణి గారికి తన భర్త ఆల్బర్ట్ డోర్ ఎందుకు ఓపెన్ చేయడం లేదు అని ఆలోచించి చాలా తొందరగా ఆ వివాహం చేసిన బిషప్ గారిని తీసుకొచ్చారు. బిషప్ గారికి విషయం చెప్పారు. రాణి గారు తన భర్తను పిలుస్తుంది. ఏమని పిలుస్తున్నావమ్మా? ఆల్బర్ట్ అని పిలిచండి. ఆల్బర్ట్ అని పిలిస్తే ఎలాగా? నీ యజమానుడు, ఈ దేశానికి నువ్వు రానివే,
ఈ దేశాన్ని నువ్వు పరిపాలన చేస్తున్నావు, కానీ నీ భర్తకు నువ్వేమై ఉన్నావు? యువర్ నాట్ క్వీన్ అట్ ఆల్, యువర్ వైఫ్ టు యువర్ హస్బెండ్. కనుక వినయముగా చక్కగా పిలువమ్మా, గౌరవంగా పిలువ అని అన్నప్పుడు ఆల్బర్ట్ గారిని రెస్పెక్ట్ గా పిలిచింది. అప్పుడు ఆల్బర్ట్ గారికి అర్థమైంది, నా భార్యకు ఆ బుద్ధి తెచ్చుకుందని ఆయన డోర్ ఓపెన్ చేశారు. దేవుని బిడ్డలారా, భార్యలైన వారు భర్తలకు విధేయులుగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక వివాహ వ్యవస్థలో దేవుడు వివాహమును ఎందుకు ఏర్పాటు చేశాడంటే సహకారము కొరకు. నెంబర్ 2, రెండవ కారణం ఏంటంటే సహవాసము కొరకు, ఫర్ ఫెలోషిప్. ద వెడ్డింగ్ వాజ్ డిజైన్డ్ బై గాడ్ ఫర్ ఫెలోషిప్. జెనసిస్ ఆదికాండము 2వ అధ్యాయము దయచేసి 21వ వచనం చదవండి. ఆదికాండము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు తన కట్టెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి. ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు రెండవదిగా ప్రియులారా, దేవుడైన యెహోవా సాటి అయినటువంటి సహాయమును ఎలాగా? ఆదాము యొక్క ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి. ప్రియులారా, మానవుని యొక్క దేహములో there are 204 bones, 204 ఎముకలు ఉన్నాయి. మన బ్రెయిన్ లోనే 14 ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఆడమ్ దగ్గర దేవుడు వచ్చినప్పుడు ఆదాము దగ్గర ఉంటున్నటువంటి ఆ ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీశాడు. హల్లెలూయా. ఆ ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా చేసినాడు. ఎప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెముకను తీశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి. ఏం చేశాడండి? వైద్యులు సర్జరీ చేసే ముందు ఏం చేస్తారండి? మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. చాలా సంవత్సరాల వరకు ప్రపంచంలో ప్రియులరా 1800 ఆ కాలం వరకు కూడా ఆ మత్తు లేదు, మత్తు ఇచ్చేటువంటి విధానం లేదు. ఒకవేళ ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపులో ట్యూమర్ ఉందంటే కాళ్ళు చేతులు పట్టేసుకుని నోరు నొక్కేసి కడుపు కోసేసుకోరు. బాబోయ్ క్యాకులు వేసేసుకోరు. కొన్నిసార్లు ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యి. అలాంటి దినాల్లో ఒక విశ్వాసి, ద మ్యాన్ కాల్డ్ జేమ్స్ సింప్సన్, ఈయన హి వాజ్ ఎ బిలీవర్. ఆయన వాక్యాన్ని చదువుతున్నాడు. వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ప్రపంచంలో మొత్తం మందు కనిపెట్టలేదు. దేవుడైన యెహోవా ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగు చేసి. ఆ మాటను అతడు చూసినప్పుడు అతడు వెంటనే దేవుడు ఆయనకు ఒక జ్ఞానమునిచ్చాడు. గాఢ నిద్ర కలుగు చేశాడు. దేవుడు ఆ చికిత్స, ఆ సర్జరీ చేసేటప్పుడు గాఢ నిద్ర కలుగు చేస్తాడని ఆయన ఏం చేశాడంటే క్లోరోఫామ్ అనేటువంటి ఒక మత్తు మందుని కనిపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా చేసి ఆ స్త్రీని పట్టుకుని దేవుడు ఆదాము దగ్గరికి తీసుకెళ్లి ఆదాముతో అంటాడు, ఆడమ్, షీ ఈజ్ అవర్ మేడం. అప్పుడు ఆదాము ఏం చేస్తాడు తెలుసా? ఒక పాట పాడాడు. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నలునిలో నుండి తీయబడిన కనుక ఆరి అని అనబడును. నేను అనుకుంటాను ఈ పాటకి విజయరాజు గారు ఆయన భార్యతో ఈ పాట పాడే ఉండుంట. మీరు పాడటం ఇప్పుడు ఈ రోజున పాడటం కాదు, ఆ రోజే పాడాడు. ఆదాము దగ్గరే ఈ పాట పాడాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫర్ ఫెలోషిప్, సహవాసము కొరకు. ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను. మూడవదిగా ప్రియులారా, సంతానము కొరకు. ఆదికాండము మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 28లో ఫస్ట్ 28లో మనం చూస్తుంటున్నాం. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు ఆదాములను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అంటే దేవుడు సంతానము కొరకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి వల్లూరు జోసెఫ్ గారు, అలాగే వల్లూరి పుష్పమ్మ గారు, వారి యొక్క సంతానమును దేవుడు వర్ధిల్లింపచేయడము. దిస్ ఇస్ ద గాడ్స్ ప్లాన్. ఇది వివాహము ద్వారా. కాబట్టి మన మధ్యలో దేవుడు మాట్లాడండి. మన మధ్యలో ఈ రోజున విజయరాజు గారు అలాగే సహోదరి వారు ఇద్దరుగా ఉన్నారు, జంటగా ఉన్నారు. By the time the next year, at this time, God will bless them with their children.
దేవుడు వారికి బిడ్డలు ఇవ్వబోతూ ఉన్నాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదము సంతానం కొరకు. 4వ మాట చెప్తున్నాను. 4వదిగా వివాహ వ్యవస్థలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే సంతోషము కొరకు. భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ఒక ఆయన అన్నాడు, భార్య దొరికిన వానికి మేకు దొరికింది. కొంతమంది భార్యలు మేకులాగా, వైఫ్లు నైఫ్స్ అయిపోతున్నారు. వైఫ్ ఏమైపోతుందంటే after she getting married she become knife. So the wife should not be like that. నైఫ్ గా ఉండకూడదు, లేకపోతే మేకులుగా ఉండకూడదు. వారికి ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, వారి ఇరువురిని దేవుడు చతుపరిచాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కనుక వారు ఇరువురు సంతోషించాలి. ప్రభు సన్నిధిలో వారి ఇరువురు కూడా వారు ప్రభుతో అర్లీ మార్నింగ్ దేవునితో గడపాలి. వారు క్లోజింగ్ టైం, దినచర్యలో ముగింపు వారు ఏం చెప్పండి, ప్రభుతో ఉండాలి. అప్పుడప్పుడు మరి సహోదరిని విజయరాజు గారు పొగుడుతూ ఉండాలి. కుకింగ్ వ్యాల్. ఒకవేళ కూరలో ఏదైనా కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది అని గట్టిగా అనకూడదు. చెప్పండి, కానీ దాన్ని చాలా నెమ్మదిగా చెప్పాలి. చాలా సెన్సిటివ్ గా ఉండాలి. కనుక ఒకసారి చాలా బాగా చెప్తారు, బాగా తయారు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే నేను అలాగే అంటున్నానని, ఇలాగే ఒకసారి వివాహం అయింది. వివాహం జరిగేటువంటి సమయంలో ఒక పాస్టర్ గారు అప్పుడప్పుడు నీ భార్యను పొగుడుతూ ఉండాలి, ట్రై చేయాలంటే ఆయన అంటున్నాడు, నాకు అలా ట్రై చేయడం తెలియదంటే ఆమె ఇన్నోసెంట్ కదా, నాకేం తెలియదు, నేను అమాయకుడును, అటువంటి వాడిని కాదు అంటున్నాడు. సరే నీ భార్య పేరు ఏం పేరు అన్నాడు. ఆయన అంటున్నాడు రేఖ. ఆల్రైట్. నీ భార్య చక్కగా సిద్ధపడి సారీ ధరించుకుని నీ ముందుకు వచ్చినప్పుడు నీ భార్యను చూసి రేఖ నువ్వు కేక, ఆవిడ ఎంత లాభ అయిపోద్ది. ఏదైనా ఒక డిష్ ప్రిపేర్ చేస్తే అందులో ఏదైనా కొంచెం ఫాల్ట్ ఉంటే దానిని చాలా బాగా చేసావన్నా, ఇంకొకసారి దాంట్లో ఏ పొరపాటు ఉండదు. మీరు సంతోషించాలి. ఇన్ ఎవ్రీథింగ్, every aspect in your life you should be enjoyed. That is the plan of God. మీరు ఇరువురు కూడా మరి చక్కగా